మీరు చూస్తున్నారా ఏం జరుగుతున్నాయో? సిగ్గు ఎగ్గు లేకుండా సిగ్గుమాల బతుకులు, సీము నెత్తురు విశ్వాసం లేని, ఈ మాట కావాలని అంటున్నాను, అడ్డగాడుదలు కొంతమంది ప్రార్థన చేసి భోగమంటేశారంట. ఎవడేసింది? విశ్వాసులు కాదండి, బోధకులు గొబ్బం పెట్టారట, ప్రార్థన చేసి భోగమంటేశారట, పులిహార తిన్నారంట. నడుతున్నాను ఇవన్నీ అడుగుతున్నా, నీకు పులిహార తినాలని కూడా తిను, నీకు స్వీట్లు తినాలని కూడా తిను, నువ్వు ప్రార్థన చేసి భోగమంటలేదు పాస్టరవా అని అడుగుతాను. పాస్టరవా లేకపోతే నువ్వు సంతలో తిరిగే పనికి మాలినోడువా? ఎవరు ఈ పని చేస్తుంది తెలుసా? చెన్నైలో ఉన్నాడండి ఒకడు. ఆ రోజు 6వ తారీఖుని చూడండి, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాం. చెన్నైలో ఉన్నాడు. చెన్నైలో భోగమంటే పెట్టండి. ఎందుకు వేస్తారు అవి భోగమంటే? మరి ఇప్పుడు ఈ భోగమంటే ఎగిపోతే వాళ్ళు మరి మన యేసుప్రభు ఉన్నా, మరి భోగమంటే అయితే యేసుప్రభు నమ్ముతారా? భోగమంటేస్తా అంటే ఇప్పుడు వాళ్ళకి భోగమంటేస్తాం, రేపు పొద్దున మన క్రిస్మస్ కేక్ కొత్తారు, అప్పుడంట రక్షించేస్తారంట. ఇవి కాదు వంకర మాటలు. అంటే వాళ్ళ పండగలు వెళ్ళి నువ్వు వాళ్ళ పండగలు చేస్తే వాళ్ళు వచ్చి నీ పండగలు చేస్తారా? ఎవడ్రా ఈ బోధ ఎక్కడి నుంచి తెచ్చారు అడుగుతున్నా. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బోధ? చెన్నైలో ఉన్నాడండి సిగ్గులేనాడు. ఆ సిగ్గులేనాడు ఆడు ఎగురుతూ ఉట్టు కొట్టడం, ఎదురుగా లేవు మేము కొడదు నిన్ను, పాటకి డ్యాన్స్, మళ్ళీ ఆ టైమింగ్లో మళ్ళీ దేవుడి పాట రిలీజ్. ఎంత బ్యూటిఫుల్ సీన్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్న సీనరీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ గొబ్బమ్మ. ఇవన్నీ కామెంట్లు. ఈ కామెంట్లు అసలు సిగ్గుండదండి, ఈ కామెంట్లు ఎట్టి వాళ్ళకి. రాత్రి ఆవిడెవరో దేవుడి పాట పాడుతుంది. నాకు మన బ్రదర్ ఎట్టారు, మ్యూజిక్ డైరెక్టరు, తెగ తిరిగిపోతుంది ఇలాగంట. డ్యాన్స్ చేస్తున్నావు ఏంటి? డ్యాన్స్ ఆడుతున్నాను. చికెన్ షాప్లో బలిసిన కోళ్ళలాగా ఉందండి. ఈ మాట నేను కావాలని అంటున్నాను నేను. సిగ్గుందా? పిల్లల తల్లివి సిగ్గుందా? డ్యాన్సా? ఆఫ్ పరికినిలా నీకు సిగ్గుందా అంటున్నా. వీళ్ళందరూ ఎవరు? వంకర మాటలు, వంకర కార్యాలు. ఏం చూపిస్తారు మీరు? నేను అడుగుతున్నాను, సంఘానికి ఏం చూపిస్తారు? పర్లేదా? డ్యాన్స్లా, భోగమంటలా, పండగలా, వాళ్ళ పండగల శుభాకాంక్షలా? చంపేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నాడు? ఇలాంటి యెజబెలు బోధలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చెప్తున్నాడు తిమోతికి, పౌలు ద్వారా, తిమోతి నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఆరోగ్యాలు పనమగా పెట్టైనా సరే, కత్తికి ఎదురెళ్ళిపోయినా సరే, వాళ్ళు ఎంత దుర్బోధలు చేసినా తగ్గకు, అస్సలు తగ్గొద్దు. వాళ్ళని కమెంట్ చేయి, కడిగి పడేయి. నేను చెప్పేంత వరకు ఎఫ్సీ సంఘం నుంచి కదలొద్దు. మధ్యలో ఈ మధ్య పానకంలో పుడగలా కొంతమంది వచ్చి అంటున్నారు. ఏమో తెలుసు, వీళ్ళకి తలా తోక తెలియదండి. చక్కగా ప్రసంగాలు చెప్పుకుని వెళ్ళిపోక ఎందుకండి గొడవలు అంటే, నీకు కడుపులో మధ్య కదలకూడదు. నీకు బైబిల్ గమనించు. అపోస్తులు పక్క సత్యం చెప్పడమే కాదు, మరో పక్క పోరాడారు, దుర్బోధల మీద దులిమాడేశారు. సత్యం బోధించడమే కాదు, ఎవరైనా దొంగ బోధల సంఘానికి అంటిస్తే అన్యజనుల యొక్క ఆ వ్యవహార శైలి సంఘంలోకి వస్తే చూస్తూ ఊరుకోలేదు. సత్యం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో దుర్బోధల మీద ఫైట్ చేయడం కూడా అంత ప్రాముఖ్యం. అందుకే బైబిల్లో రాయబడింది, పరిశుద్ధులారా మీకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుడి అని చెప్పి. ఫైట్. అందుకే బైబిల్ ఇలా రాస్తూ అని అంటున్నాడు, నా కుమారుడా పోరాటం. నువ్వు ఒక కమాండర్, నువ్వు యేసుప్రభు పక్షాన ఉన్న ఫైటర్, నువ్వు యేసుప్రభు పక్షం నిలబడాల్సిన ఇదిగో యుద్ధ వీరుడవే. ఏం తగ్గకు. సిద్ధాంతాలు మార్చిన, వంకర మాటలు చెప్పిన అస్సలు నువ్వేమి కనికరం చూపించు, కమాండ్ చేయి వాళ్ళని. ఇలాంటి విషయాలు చెప్పాల్సిన కారణం ఏంటో తెలుసా? ఆయన రావడానికి అవకాశం లేదు. ఈయన కూడా లేకపోతే, ఎవరు చెప్పకపోతే ఎబిసి సంఘాన్ని తిప్పి మళ్ళీ ఎలా తయారు చేస్తారు తెలుసా? సంతలో సమూహంలా తయారు చేస్తారు. అందుకే అస్సలు కనికరించలేదండి ఆయన.